అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. మీరెంతో కష్టపడి సత్యాన్ని చూపిస్తూ ప్రకటిస్తూ నల్గొండను అభివృద్ధి చేయడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు పేరు తెలియని వారు ఉండరు. వారిని నేను ప్రజాశాంతి పార్టీలో చేరమని గత ఎలక్షన్ ముందు ఆహ్వానించాను. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తరపున పోటీ చేస్తే మీరు ఓడిపోతారన్నాను, ఓడిపోయారు. మరలా ఆయన కాంగ్రెస్లో చేరి పోటీ చేయడం చాలా విచారకరం. ఎందుకంటే వారి అన్నదమ్ములు, ఒక ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటు, ఒక ఆయన హోంమంత్రి క్యాండిడేటు. రేవంత్ రెడ్డి కంటే కనీసం 100 రెట్లు సీనియర్స్. కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగారు, కానీ అభివృద్ధి మాత్రం జీరో. ఎందుకు అభివృద్ధి జరగట్లేదు మనం ఆలోచిద్దాం. ఖజానాలో డబ్బు లేదు. ధనమైన రాష్ట్రం తెలంగాణ 2014లో ఇండియాకి 1,50,000 కోట్లు మిగిలి ఉంది రాష్ట్రానికి డబ్బు. అలాంటిది ఇప్పుడు 7 లక్షల కోట్లు కేటీఆర్ కుటుంబ అవినీతిని బట్టి రేవంత్ రెడ్డి వచ్చి అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఎందుకు అంటే కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో అధికారంలో లేదు. ఇంకొక ఆరోపణలు ఏంటంటే రేవంత్ రెడ్డి విషయంలో ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చాలామంది నాకు మెసేజ్లు అనేక సలహాలు ఇస్తున్నారు. ఎవరైతే డబ్బులు ఇవ్వట్లేదో వాళ్ళ బిల్డింగ్లు కూర్చుతున్నారు, ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ బిల్డింగ్లు కూల్చట్లేదని ఒక ఆరోపణ. దానికి నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. 432 బిల్డింగ్లు కూల్చారు. తెలంగాణ హైకోర్టులో నేను వాదనలు వినిపించి 5 సార్లు ఆర్డర్ తీసుకొచ్చాను. ఏమని? డ్యూ ప్రాసెస్ లేకుండా భూములు ఎవరు కబ్జా చేశారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చారని చూస్తే 100 మంది. మరి వారిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఈరోజు కేటీఆర్ అవినీతిని మీరు ఎత్తి చూపి అరెస్ట్ చేస్తున్నారు. ఆయన అవినీతి చేస్తే మీరు అరెస్ట్ చేయడం ఖాయమే. కానీ ప్రజలేమంటున్నారు? 1000 కోట్లు భూములు దోచుకున్న వాసవి కన్స్ట్రక్షన్ వాసవిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అలాంటి వారు 100 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? 100 మంది పర్మిషన్లు ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒక భూమి కబ్జా చేసినప్పుడు అవినీతి, ఆ భూమిని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మంత్రులకి అవినీతి, దానికి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి, వాటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి, కరెంటు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి. మరి ఇంజనీర్లని, బిల్డర్స్ని, కన్స్ట్రక్షన్స్ని 1000 మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు 1 ఇయర్లో అరెస్టు చేయలేదు? అందుకనే మరొకసారి నేను వారిని హెచ్చరిస్తున్నాను. చూడండి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇలాకాలో రోడ్లు దుస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నదని ఒక టెక్స్ట్ పెట్టారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూడాలంటే దేవరకొండ నుంచి నల్గొండ వరకు రోడ్డు మార్గాన్ని వెళితే అర్థం అవుతుంది. నేను వెళ్ళాను కనుక నాకు అర్థమైంది. వర్షం వస్తే పడవలేసుకొని వెళ్ళాల్సిన దుస్థితి వస్తుంది. నిన్ననే అంటే మొన్న గడియారం సెంటర్లో అనుమతి లేని ఇసుక లారీ లోపలికి ప్రవేశించడంతో ప్రమాదం జరిగింది. ఒక యువకుడు బలైపోయాడు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు మాటల్లోనే కానీ చేతల్లో లేదు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో నల్గొండలోని రోడ్లు తప్ప పేదవాని బతుకులు మారలేదు. దత్తత తీసుకున్న కేసీఆర్
నల్గొండను డెవలప్ చేస్తా అన్నాడు, చేయలేదు. దత్తత ఊసే ఎత్తలేదు. తర్వాత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు చేసేది ఏమీ లేదు. మొన్న ప్రారంభించిన మెడికల్ కళాశాల గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఇలాంటి రిపోర్ట్లు నేను చదివితే ఇంకా మీరు ఊహించలేరు అలాంటి పరిస్థితి. ఇంకా ఫ్లోరైడ్ల గురించా, బాధితుల గురించా? నేను 30 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. నల్గొండ 30 సంవత్సరాలకు పైగా ముందు నుంచి వచ్చాను. 81 నుంచి హైదరాబాదుని వందల కంపెనీలు తీసుకొచ్చాను. కానీ మనకి రాజ్యాధికారం ఎవరు? రెడ్ల పాలనే జరుగుతుంది. 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మనమో బీసీలో 60% ఉన్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం ఎందుకు ఒక్కడు కూడా ముఖ్యమంత్రి కాలేదు? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడిని కూడా ముఖ్యమంత్రి చేయలేదు. కేసీఆర్ ఒక్కడిని కూడా వెలమలు 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఒకడు కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయరు. ఆర్ క్రిస్టియా లాంటి మంచి బీసీ లీడర్సే వీళ్ళకి బానిసలైపోతున్నారు. బీజేపీకి బ్రాహ్మణ పరిపాలన, నేను వ్యతిరేకని కాదు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులకి, కానీ వాళ్ళు వాడుకున్నది 2-3 కులాలే తప్ప బీసీ నినాదం లేదు, బీసీలు వాడుకోవట్లేదు. అందుకనే ఒక బీసీ అన్నగా మీతో చెప్తున్నాను, 60% ఉన్న మనం కులానికి అతీతం కనుక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 16% ఉన్న దళితులు, ఎస్సీ ఎస్టీలు మనతోనే ఉన్నారు, ముస్లిమ్స్. మనం 90% ఉండి రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? 5% ఉన్న రెడ్లేనా మనం లేలుతారు? అలాగని నేను రెడ్లకు వ్యతిరేకనైతే కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి నన్ను పిలిస్తే అసెంబ్లీకి ఫిబ్రవరి 10 వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడారు. నేను సార్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎందుకు? నేనన్నా మిమ్మల్ని నేను పట్టించుకుంటున్నాను, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. నిన్న కాక మొన్న చేరిన తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడే మీకు తెలివితేటలుంటే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరి మీరు గెలుస్తారని మీకు తెలుసు. అభివృద్ధి నేను చేయగలనని మీకు తెలుసు. అప్పులు నేను తీర్చగలనని మీకు తెలుసు. నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయగలనని మీకు తెలుసు. రైతులకు రుణమాఫీ చేయగలనని మీకు తెలుసు. కన్నీరు తొడవగలనని మీకు తెలుసు. కానీ మీ ఆ పనికిమాలిన పార్టీ సోనియా గాంధీ లీడర్షిప్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. కనీసం రాహుల్ గాంధీకైనా ఆ పార్టీని అప్పచెప్పదు, ప్రియాంక గాంధీకైనా ఆ పార్టీని అప్పచెప్పదు. 80 సంవత్సరాలను సోనియా గాంధీ దాదాపు ఇంకా నిలబడలేకపోయినా నడలేకపోయినా ఆవిడే నడుపుతుంది. కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముళ్ళు రాజగోపాల్ రెడ్డి వినండి, మీరు నిజంగా నల్గొండ ప్రజలను ప్రేమిస్తే మీరు జనవరి 21, 25, 29 జరగనున్న సర్పంచ్ ఎలక్షన్లో మీ తరపుని నా తరపుని ప్రజాశాంతి పార్టీ సర్పంచ్లు గెలిపించండి. 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా, 78 సంవత్సరాల్లో లేనిది. అంతే. మీ ఓట్లు మీకు వేసుకోండి, మీ సర్పంచ్లు మీరు గెలిపించుకోండి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో దేశంలో సోనియా గాంధీకి బుద్ధి వస్తుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుంది. మీ సత్తా మీ నల్గొండ ప్రజలకు చూపించండి. మన బీసీ ఎస్సీ ఎస్టీలు గెలిపించండి. మీరు నిజంగా ఇద్దరు అన్నదమ్ములు కులాలకు అతీతం అయితే బీసీలను నిలబెట్టండి, మేము 60% ఉన్నాం. దళితులను నిలబెట్టండి, మేము 16% ఉన్నాం. ముస్లిం క్రిస్టియన్స్ నిలబెట్టండి. అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.